హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అండ్ ఫినాన్షియల్ ఫండ్ అడ్వైజర్ వెల్తి చక్రధర్ గారు రెడీగా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నా సార్. సార్, ఈ ఫోకస్ ఫండ్స్ అంటే ఏంటి, అలాగే అసలు ఈ పిఎంఎస్కి ఫోకస్ ఫండ్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటిది? యాక్చువల్గా ఏంటంటే పిఎంఎస్ అనేది ఇండియాలో 1993 నుంచి వచ్చింది. అంటే ఆల్రెడీ 30 years బ్యాక్ ప్రోడక్ట్ ఇది పిఎంఎస్లో ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా అంటే మనకి లార్జ్ క్యాప్ ఫండ్స్ అని, మిడ్ క్యాప్ ఫండ్స్ అని, స్మాల్ క్యాప్ ఫండ్స్ అని, థీమాటిక్ ఫండ్స్ అని, సెక్టర్ ఫండ్స్ అని, ఇట్లా చాలా ఫండ్స్ వెరైటీస్ ఉన్నాయి. సో ఇన్ని వెరైటీ ఫండ్స్ కాకుండా పిఎంఎస్లో ఏమవుతుందంటే సెలెక్టివ్గా స్టాక్స్ తీసుకుంటారు. వాళ్ళు ఓన్లీ 30-40 స్టాక్స్ తీసుకుంటారు అనమాట. సో పిఎంఎస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే అన్నెసరీగా 120 స్టాక్స్ 140 స్టాక్స్ ఉండకుండా సెలెక్ట్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మార్కెట్ క్యాప్, అంటే అది స్మాల్ క్యాప్ కావచ్చు, మిడ్ క్యాప్ కావచ్చు, లార్జ్ క్యాప్ కావచ్చు. అలాగే పిఎంఎస్లో కూడా ఏంటంటేనండి కొన్ని సెలెక్ట్గా తీసుకున్న స్టాక్స్ ఉంటాయి. మార్కెట్ వాల్యుయేషన్ బట్టి వాళ్ళ గ్రోత్ని బట్టి తీసుకుంటారు. 30-40 స్టాక్స్ తీసుకుంటారు. అయితే పిఎంఎస్ కాన్సెప్ట్నే బేస్ చేసుకుని ఫోకస్ ఫండ్స్ వచ్చాయి మ్యూచువల్ ఫండ్స్లో. అయితే ఫస్ట్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళు మొదలుపెట్టారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫోకస్ ఫండ్ అని, తర్వాత ఎస్బీఐ వాళ్ళు స్టార్ట్ చేశారు ఎస్బీఐ ఫోకస్ ఫండ్ అని. అలా ఇప్పుడు అల్టిమేట్గా అందరి దగ్గర కూడా ఫోకస్ ఫండ్స్ అనేవి మ్యూచువల్ ఫండ్స్లో వచ్చాయి. ఫోకస్ ఫండ్స్ అంటే ఏంటంటేనండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కాకుండా కేవలం 30 స్టాక్స్ మాత్రమే ఉంటాయి. వాటి పేరే ఫోకస్ 25 అని, ఫోకస్ 30 ఫండ్ అని అలా వస్తాయి. అంటే ఇర్రెస్పెక్టివ్ మార్కెట్ చాలా కంపెనీస్, చాలా మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటాయంటే ఎనానిమస్గా చాలా ఫండ్స్ ఉంటాయి, చాలా స్టాక్స్ ఉంటాయి. 120 స్టాక్స్, 130 స్టాక్స్, 80 స్టాక్స్ ఉంటాయి. అలా కాకుండా ఫోకస్డ్గా బెస్ట్ 25 తీసుకోవాలి అన్నవే ఫోకస్డ్ ఫండ్స్. సో ఈ ఫోకస్ ఫండ్స్కి పిఎంఎస్ డిఫరెన్స్ ఏంటంటే ఫోకస్ ఫండ్స్లో ఏంటంటే ఒక రూల్ ఉంది. అవి ఎప్పటికీ 25 స్టాక్స్నే మెయింటైన్ చేయాలి, లేదా 30 స్టాక్స్నే మెయింటైన్ చేయాలి. అలా ఖచ్చితంగా ఒక ఫ్రేమ్లో స్టాక్స్ మెయింటైన్ చేయాలి. మనం రీప్లేస్ కూడా చేసుకోవచ్చా స్టాక్స్ తర్వాత? ఫండ్ మేనేజర్ ఎప్పుడైతే బాగాలేదు, ఈ ఫండ్ బాగాలేదంటే ఆ ఫండ్ రీప్లేస్ చేస్తాడు. సో ఫండ్ని రీప్లేస్ చేసిన మాత్రాన 30 స్టాక్స్లోనే మెయింటైన్ చేయాలి. 30 స్టాక్స్లో ఒక ఫండ్ బాగాలేదు అనుకోండి, ఒక స్క్రిప్ట్ బాగోకపోతే ఆ స్టాక్లో ఇంకో స్టాక్ పెడతారు, రీప్లేస్ చేస్తారు. కానీ పిఎంఎస్లో ఏంటంటే అలా ఉండదండి. పిఎంఎస్లో ఏంటంటే ఫోకస్ ఫండ్స్ లాగా 30 స్టాక్స్ ఉండొచ్చు. మార్కెట్ బాగా రిస్క్లో ఉంది, మార్కెట్లో స్టాక్స్ చాలా వాల్యుయేషన్ చాలా ఎక్కువలో ఉందనుకోండి, వాళ్ళు బియాండ్ కూడా వెళ్ళిపోతారు. పిఎంఎస్లో అదే చెప్తా 30 స్టాక్స్ అని, కానీ మార్కెట్ కండిషన్స్ బట్టి 30, 40, 50, 60, 70 స్టాక్స్ కూడా పనిచేస్తారు పిఎంఎస్లో. ఎందుకు అంటే మార్కెట్ రిస్క్లో ఉంది కాబట్టి, ఆ రిస్క్ని తగ్గించాలి కాబట్టి. ఎప్పుడైనా ఒక మంచి ఫండ్ మేనేజర్ ఏం చేయాలంటే వాళ్ళ థాట్ ఎలా ఉంటుందంటే రిస్క్ని తగ్గించాలి, రిటర్న్ని పెంచాలి, అది వాళ్ళ కాన్సెప్ట్ ఉంటుంది. సో పిఎంఎస్లో ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. పిఎంఎస్ ఫోకస్ ఫండ్ ఒకటే కదా అనుకుంటారు. కానీ పిఎంఎస్లో అలా ఓన్లీ స్ట్రిక్ట్గా 30 స్టాక్స్కే మేము కట్టుబడి ఉండాలని రూల్ లేదు. బియాండ్ దట్ కూడా వెళ్తారు. ఎప్పుడంటే మార్కెట్ బాగాలేదు అంటే, మార్కెట్ చాలా బాగుంది, పొటెన్షియల్గా ఉంది అన్నప్పుడు ఆ 30 స్టాక్స్ కూడా వాళ్ళు కిందకి తీసుకొస్తారు. ఆ 80 స్టాక్స్ని కూడా అమ్మేసి ఏవైతే పొటెన్షియల్ స్టాక్స్ ఉన్నాయో వాటిలోకి చేస్తారు. కాబట్టి ఏంటంటే ఫోకస్ ఫండ్స్కి పిఎంఎస్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఫోకస్ ఫండ్స్ పెద్దగా సక్సెస్ అవ్వలేదు ఎందుకంటే మార్కెట్ రిస్క్ ఉన్న టైంలో చాలా ఫిక్స్డ్ ఫండ్స్ ఉంటాయి కాబట్టి డబాన్ పడిపోతాయి, వీళ్ళు మార్చలేరు. కాబట్టి ఏంటంటే తగ్గున్నాయి. యాక్చువల్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్కి పిఎంఎస్కి ఇంకో డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ కదా అనుకుంటారు. మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాల్యూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక టమాటాలు కొన్నాం అనుకోండి, కిలో 10 kgs టమాటా కొంటే 20 రూపీస్ అంటారు. ఎందుకు 10 kgs కొంటున్నాం కాబట్టి, హోల్సేల్లో కొంటున్నాం కాబట్టి. హోల్సేల్లో ఎప్పుడైనా సరే మనకి రేట్ తగ్గుతుంది, కిలో 20 రూపీస్కి వస్తుంది. అదే మనకి రీటైల్ అనుకున్నామండి, రీటైల్లో అంటే కేజీ కొనాలి, కేజీ టమాటాలు 30 రూపాయలు చెప్తారు. ఎందుకు? వాల్యూమ్ తగ్గిపోయింది కాబట్టి. సో వాల్యూమ్ తగ్గితే రేట్ పెరుగుతుంది, వాల్యూమ్ ఎక్కువ ఉంటే రేట్ తగ్గుతుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసరికి ఏమవుతుందంటే అక్రాస్ ఇండియా కూడా చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు. ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో మనకు 10,000 crores, 25,000 crores అలా వాల్యూమ్ ఉంటుంది. వాల్యూమ్ ఇన్ క్రోర్స్ 5,000 crores అలా ఉంటుంది. కానీ పిఎంఎస్లో వచ్చేసరికల్లా అన్ని క్రోర్స్ ఉండవు, వాల్యూమ్ చాలా తక్కువ ఉంటుంది. 600 crores, 500 crores, 200 crores ఉంటుంది. ఎప్పుడైతే వాల్యూమ్ తగ్గిపోయిందో ఆటోమేటిక్గా కొంచెం రేట్ పెరుగుతుంది. అందుకనే ఎక్స్పెన్స్ రేషియో సెబీ ఏం చెప్పిందంటే వాల్యూమ్ ఎక్కడ తక్కువ ఉందో మీరు 2.5% తీసుకోండి, వాల్యూమ్ ఎక్కడ పెరుగుతూ వెళ్ళిందో అప్పుడు ఎక్స్పెన్స్ రేషియో తగ్గించమని సెబీ చెప్పింది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లోనేమో మనకి 1.5% ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఇది హోల్సేల్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అనేది హోల్సేల్ మార్కెట్. ఇది మనకి పిఎంఎస్కి వచ్చేసరికి రీటైల్ అయిపోతుంది. అంటే చిన్న చిన్న వాల్యూమ్స్ ఉంటాయి. మొత్తం ఫండ్ సైజ్ వచ్చి 500 crores ఉంటుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే 500 crores, 200 crores, 600 crores ఉంటే
ఫండ్ మేనేజర్ చాలా ఈజీగా ఉంటుంది. ఏ స్టాక్ కొనాలి, ఏ స్టాక్ అమ్మాలి, ఏ రేట్లో కొనాలి, ఏ రేట్లో బయటికి రావాలి అనేది ఇంకా మంచి అవగాహన ఉంటుంది కాబట్టి మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో కాబట్టి ఈ డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో పిఎంఎస్లో ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే వాల్యూమ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి. తక్కువ ఉన్న వాల్యూమ్ ఫండ్ మేనేజర్ బాగా మేనేజ్ చేస్తారు కాబట్టి రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి. చూడండి, మనకి హోల్సేల్లో టమాటాలు కొంటే అందులో చాలా కుళ్ళిపోయినవి, పుచ్చిపోయినవి చాలా ఉంటాయి. కానీ రిటైల్గా మనం కిలో కొనేది 1 కిలో టమాటాలు, అందులో మనం ఏరేస్తాం కాబట్టి మంచి క్వాలిటీ టమాటాలు మన చేతికి వస్తాయి. 10 రూపీస్ ఎక్కువ పెట్టాము, ఎక్కువ పెట్టినా 10 రూపీస్ మన క్వాలిటీ వచ్చాయి. అలాగే పిఎంఎస్లో కూడా డబ్బులు ఎక్కువ పెట్టినా ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువ ఉన్న క్వాలిటీ స్టాక్స్ వచ్చాయి చేతిలోకి. కాబట్టి అది డిఫరెన్స్ అండి. సో ఫోకస్ ఫండ్స్కి పిఎంఎస్కి అది డిఫరెన్స్. ఓకే సార్, చాలా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా థ్యాంక్స్.